అయ్యో, చూడాలనిపించి ఇల్లు వెతుక్కుని మరీ వచ్చానే. అమ్మగారు వచ్చే టైం అయింది, లోపల కూర్చుందరు గాని రండమ్మా. వద్దులే, మరోసారి వస్తాను. ఎవరు? ఆవిడ తెలిసిన ఆవిడే బాబు. పెద్దయ్య గారి కోసం వచ్చారు. అమ్మగారు వచ్చే వరకు ఉండమంటే వండుకుంటానే వెళ్ళిపోయారు. ఓకే. ఏమయ్యా మోహన్, ఇంకా తోరణాలు కడుతూనే ఉన్నావా? మన వాళ్ళందరూ వచ్చే వేళయింది, తొందరగా కానీ. అయిపోయిందమ్మా. మీరు సంధ్యని రెడీ చేశారా? లోపల గదిలో మన వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు, తొందరగా కానీ. ఏమ్మా, ముస్తాబు చేయడం అయిందా? ఓ అయ్యిందమ్మా మొత్తం. ఎలాగుందేంటి సీమంతం పెళ్లి కూతురు? చూడ్డానికి నా రెండు కళ్ళు చాలవనిపిస్తోంది. నా అదిష్టే తగిలేంత నిండుగా ఉంది. వద్దమ్మా, అలా గబాలు నొంగితే కడుపులో కలుక్కుమంటుంది. ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? పదమ్మా, ముత్తైదుల చేత దీవెనలు అందుకుంటే నీకు పండంటి మగబిడ్డ పుడతాడు. నమస్తే మేడం. నమస్తే. మీరు కూడా ఇంత లేట్ వస్తే లోపలికి వెళ్ళండి. వెళ్ళండి మేడం. అమ్మయ్యా, సీమంతం ఈరోజే కదూ. మోహన్ గారికి ఫోన్ చేద్దాం. మోహన్ గారు, నేను శృతిని. ఏం శృతి, పొద్దున్నే వచ్చేస్తానన్నావు. నువ్వు లేనిదే ఏది జరగదన్నావు, మరి ఇంకా రాలేదే? ఆఫీసులో కొద్దిగా పనుండి వచ్చాను సార్. ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్ళావా? లీవ్ పెట్టలేదా? సారీ, ఇవాళ కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. పని కంప్లీట్ అయిపోయింది. మా బాస్ని పర్మిషన్ అడిగి బయలుదేరడమే. ఓకే ఓకే, త్వరగా రా. నువ్వు వస్తే సంజయ్కి చాలా హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా సార్. ఎంత? ఇలా పర్మిషన్ తీసుకోవడం, అలా బయలుదేరడం, అంతే. ఓకే, కమ్ ఫాస్ట్. ఓడిపోవటాన్ని నేనంత తేలిగ్గా డైజెస్ట్ చేసుకోలేను. నాకు ఈ కాంట్రాక్ట్ ఎందుకు రాలేదు, రాకుండా ఎవరు అడ్డుపడ్డారో ఐ విల్ ఫైండ్ అవుట్. సార్, ఏంటి? మీరు చెప్పిన పని పూర్తి చేశాను సార్. అక్కడ పెట్టు. ఇంకేంటి? సార్, అది ఇవాళ హాఫ్ డే పర్మిషన్ కావాలి సార్. పర్మిషనా? ఎందుకు? ఎందుకంటే నేను ఓకే, ఆ కాంట్రాక్ట్ రాలేదని నేనేమీ ఫీల్ అవ్వట్లేదు. ఎవరి సానుభూతి నాకు అవసరం లేదు. ఈడియట్స్, ప్రతివాడు ఫోన్ చేసి సానుభూతి నటిస్తూ నన్ను ఎగతాళి చేసేవాడు.
ఏంటి? సార్ హాఫ్ డే పర్మిషన్. పర్మిషన్ లేదు, గిర్మిషన్ లేదు. గో టు యువర్ సీట్. చాలా దగ్గర వాళ్ళ ఇంట్లో సీమంతం ఫంక్షన్ సార్. వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. వెళ్తే నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఉద్యోగం ఊడిపోయినది. సార్ ప్లీజ్ సార్. లుక్ శృతి, నేను ఒక్కసారి చెప్పానంటే దట్ ఈస్ ఫైనల్. పర్మిషన్ నాట్ గ్రాంటెడ్. నౌ యూ కెన్ గెట్ లాస్ట్. కోర్టులో విలువ చేసే కాంట్రాక్ట్ చేజారిపోయిందని నేను టెన్షన్ పడుతున్నాను. పర్మిషన్ కావాలంట, పర్మిషన్. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. పెద్ద గొప్ప పర్మిషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మెల్లిగా చెప్పొచ్చుగా. గెట్ అవుట్ అని కసిరి కొట్టాలా? ఈ బాసులందరూ ఇంతే. ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తారో, ఎప్పుడు మండిపడతారో అర్థమే కాదు. ఛ! రావయ్య మోహన, సంధ్యకు పుట్టింటి తరపున సీమంతం జరిపిస్తున్నవాడివి. అక్షింతలు జల్లి పండంటి బిడ్డ పుట్టాలని దీవించు. ఎలా జరిగింది? హౌ? 50 crores, 50 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ ఆడిటోరియం కాంట్రాక్ట్, మనకి తప్ప ఇంకెవరికి రాదని భరోసాగా ఉన్న కాంట్రాక్ట్ ఎలా చేజారింది? ఎందుకు చేజారింది? కమాన్, ఆన్సర్ మీ. సార్, అంటే మోహన్ గారు. మోహన్ 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 ఈ ఫీల్డ్లోకి ఎప్పుడొచ్చాడు? మొన్నటి దాకా ఖాళీ ల్యాండ్స్ కోసం వెతుకుతున్నవాడు, బిజినెస్ కోసం, ఫైనాన్స్ కోసం తిరుగుతూ ఉన్నవాడు ఇంత సడన్ గా నాకు పోటీగా టెండర్ ఎప్పుడేశాడు? కాంట్రాక్ట్ ఎలా చేజెక్కించుకున్నాడు? సార్, అది మోహన్ గారు ఆఖరి క్షణం వరకు చాలా సీక్రెట్గా ఉంచారు. ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా పైనుంచి కింది వరకు చాలా బాగా మేనేజ్ చేసినట్టున్నారు సార్. షట్ అప్, జస్ట్ షట్ అప్. అయితే మనకు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అయినా మనం సాధించలేని ఆ కాంట్రాక్ట్ నిన్నగాక మొన్నొచ్చి ఏబిసిడీలు నేర్చుకున్నాడు ఆ మోహన్. వాడేలా దక్కించుకున్నాడు? ఎలాగేంటి, ఉందిగా అత్త. తనే పంతం కొద్దీ నీ మీదకి ఎగదోసుంటుంది. ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ ని సాధించి తీరాలి, అప్పుడే నీ మీద పైచేయి సాధించినట్టు అవుతుంది అని రెచ్చగొట్టుంటుంది. ఆయన సంగతి నీకు తెలుసుగా. మిలిటరీ డిసిప్లిన్ టాప్ సీక్రెట్. అందుకే చాప కింద నీరులా సైలెంట్ గా టెండర్ వేసుంటారు. ఎవరిని పట్టాలో ఎక్కడ పట్టాలో తెలుసుకొని కాంట్రాక్ట్ ని కొట్టేసుంటారు. అంతే సార్, సరిగ్గా ఇలాగే జరుగుంటుంది. మనమే కాదు, మనతో పాటు పోటీగా ఉన్న వాళ్ళందరూ ఇలాగే తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అవును మావయ్య, నీకు తెలుసు కదా, పోలీసులకి తీవ్రవాదులకి మధ్య యుద్ధం జరిగితే పోలీసులు చేసేది డ్యూటీ మాత్రమే. అదే తీవ్రవాదులు మనుగడ కోసం పోరాటం చేస్తారు. నువ్వు నీలాంటి వాళ్ళు వ్యాపారం కేవలం డ్యూటీ అనుకుంటే ఆయన గారు మనుగడ కోసం కాదు,
ఆవిడ గారి ప్రోద్బలంతో నీ మీద ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు, గెలిచారు. ఈ గెలుపుని ఆవిడ గారికి ప్రేమ కానుకగా ఇస్తారు కాబోలు. మోహన్, నా సుఖ సంతోషాలు కొల్లగొట్టావురా. నాకు మనశ్శాంతి లేకుండా చేశావు. ఎందుకురా నాదనుకున్న ప్రతిదాన్ని ఎగరేసుకుని వెళ్ళావు? ఎందుకురా నా మీద ఇంత పగబట్టావు? చాలు, ఇక చాలు. ఇవాటితో నువ్వో నేను తేలిపోవాలి. పిరికివాడిలా నువ్వు నన్ను దొంగ దెబ్బతీస్తే తమ్మున్న మగాడిలా నేను సరాసరి నీ ఇంటికే వస్తాను. తేల్చుకుందా ఇవ్వాలి, ఇప్పుడే. మోహన్, మోహన్, ఆనంద్, కరెక్ట్ టైంకి వచ్చావు. కమన్ కమన్. రే మోహన్, ఇన్నాళ్ళు నా సుఖాన్ని సంతోషాన్ని దూరం చేశావు. ఇవాళ నాకు రావాల్సిన కాంట్రాక్ట్ ని నాకు రానివ్వకుండా దొంగదారిలో నువ్వు దక్కించుకున్నావు. ఇప్పుడు నాకు తెలియకుండా సీమంతం జరిపిస్తున్నావు. సీమంతం. ఆనంద్ ప్లీజ్, ఫంక్షన్ జరుగుతుంటే ఏంటిది? తర్వాత మాట్లాడుతున్నా. షట్ అప్, జస్ట్ షట్ అప్. ఇంకా ఏంట్రా నీతో మాట్లాడేది? నమ్మక ద్రోహి. చూడు బాబు, చక్కగా శుభకార్యం జరుగుతుంటే నువ్వెవరివో గాని ఏంటి గోలా? ఏంటి? నేనెవర్నా? అడగండి. అదిగో అక్కడ కూర్చుందిగా, దాన్ని అడగండి. దాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడే, వీణ్ణి అడగండి. బరి తెగించిపోయారు ఇద్దరు. ఆనంద్, తప్పు చేస్తున్నావు. తప్పే చేశాను. నువ్వు విషనాగమని తెలియక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నానే, అదే నేను చేసిన మొట్టమొదటి తప్పు. మీ ఇద్దరికి సంబంధం ఉందని అందరూ అంటున్నా ఏమీ లేదంటూ మీ ఇద్దరిని గుడ్డిగా నమ్మానే, అదే నేను చేసిన రెండో తప్పు. రెడ్ హ్యాండెడ్ గా మీరిద్దరూ తప్పు చేస్తుండగా నా కళ్ళారా చూసి కూడా అక్కడికక్కడే
దీన్ని నిన్ను నిలువునా నరికేయకుండా ఊరికే వదిలిపెట్టానే అదే నేను చేసిన పెద్ద తప్పు. ఆనంద్, ఆ రోజు నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడినా అది నీ ఇల్లు కాబట్టి భరించాను, సహించాను. కానీ ఇది నా ఇల్లు. అనవసరంగా ఇక్కడికి వచ్చి గొడవ పెట్టాలని చూస్తే ఏం చేస్తావురా? యు చీట్! రారా తేల్చుకుందాం. ఇవాళ నువ్వో నేను ఒక్కరే బతకాలి. ఆనంద్, ఆఖరిసారిగా చెప్తున్నాను, శుభకార్యం జరుగుతుంది, చెడగొట్టద్దు. చెడగొట్టింది నేను కాదు, నువ్వు. నా సంసారాన్ని చెడగొట్టావు, నా వ్యాపారాన్ని చెడగొట్టావు. ఇక నిన్ను బతకనివ్వను. ఆనంద్! మోహన్! ఆగండి. ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఆయన వాడు మీ ఆయన అయితే మరి నేనే వాడినే. మీరు మనిషి అనే సంగతి మర్చిపోయారు. ఓహో, అంతదాకా వచ్చిందన్నమాట. ఇంతమంది ముందు పబ్లిక్ గా నువ్వు వాణ్ణి సపోర్ట్ చేస్తున్నావంటే బరి తెగించేశావన్నమాట. ఆల్రైట్, నీతి జాతి లేని నీలాంటి ఆడదంట నాకేంటి, బతుకు, వాడితోని బతుకు. రేయ్, ఉంచుకోరా. దీన్ని ఎన్నాళ్ళు ఉంచుకుంటావో ఉంచుకో. ఈ శుభకార్యాలు సంబరాలు ఎన్నాళ్ళుంటాయో నేను చూస్తాను. రైట్, సిగ్గు శరం మానం మర్యాద అన్నీ వదిలేసిన మీరు ఎంతకాలం సుఖంగా ఉంటారో నేను చూస్తాను. ఐ విల్ సీ యువర్ హ్యాండ్. పదండే వెళ్ళిపోదాం. పదండి. హలో, లాయర్ గారా, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. కేసేంటా? డైవోర్స్ కేసు.